విభజిల్లి పండుగ ఏదో తెలుసా? భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ఇప్పటికే పలు పండుగలు వాటి వెనుక ఉండే సైన్స్ విషయాలను శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఇక మార్చి 25న జరుపుకునే రంగుల పండుగ అదేనండి హోలీ పండుగ గురించి, వాటి వెనుక ఉన్న కథలు, సైన్స్ విషయాలు తెలుసుకుందాం. పాల్గుణం అంటే తెలుగు మాసాలలో చివరి నెల. పాల్గుణ పౌర్ణమి రోజున అంటే మార్చి 25న హోలీ పండుగ జరుపుకుంటాం. ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులకు ప్రతీకగా ఈ పండుగను అభివర్ణించవచ్చు. పండుటాకులు రాలిపోయి లేత ఆకుపచ్చ నుంచి మొదలు రకరకాల రంగుల మిశ్రమంతో కొత్త ఆకులు చిగురించే వేళ ఆసన్నమవుతుంది. సమయంలో ఆ వసంతానికి స్వాగతం పలికేలా ఈ పండుగను దేశంలో అద్భుతంగా చేసుకుంటారు. పేద, బడుగు, బలహీన, చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఆనందోత్సవాలతో ఆడుకునే పండుగ హోలీ. ప్రకృతి సిద్ధమైన రంగులతో ఈ ఆట ఆడుకుంటే అన్ని రకాలుగా మంచిది. ఇది సామాజికమైన పండుగ. ఇందులో పిండి వంటలు చేసుకున్నామా, దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు. గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకుని పంచుకునే పండుగ. హోలీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి, కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం 3 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. రాధాకృష్ణుల సంబరాల పండుగ. రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకునే హోలీ కథ చాలా సరదాగా ఉంటుంది. కృష్ణుడు నల్లనివాడు, మరి రాధే కృష్ణుని కంటే కాస్త ఛాయగా ఉండేది. ఈ విషయమై కృష్ణునికి కాస్త ఈర్ష్యగా ఉండేదట. ఓసారి తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడట కన్నయ్య. దాంతో యశోద, మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి అని సలహా ఇచ్చిందంట. యశోద అలా చెప్పడం ఆలస్యం. చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు. గోపికలందరినీ రంగునీళ్లలో ముంచెత్తాడు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోలీని ఘనంగా నిర్వహించుకుంటారు. హోలీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు. హోలీ తర్వాత వచ్చే పంచమి నాటి వరకు కూడా ఈ సంబరాలు సాగుతాయి. ఇంకొకటి హిరణ్యకశిపుడి కథ. హోలికా దహనం అని కూడా అంటారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుల కథ చాలా మందికి తెలుసు. నేల మీద కానీ, నింగిలో కానీ, ఇంట గాని, బయట గాని, రాత్రి గాని, పగలు గాని, మనిషి చేత కానీ, పశువు చేత కానీ, ఆయుధాలతో గాని తనకు మరణం రాకూడదని కశిపుడు అనే రాక్షసుని ఉన్న వరం. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి కాగా అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాల మార్చాలని ప్రయత్నించిన హిరణ్యకశిపుడు అన్ని విధాలా విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు. హిరణ్యకశిపునికి హోలిక అనే చెల్లెలు ఉండే. ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది. హోలిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్లు నటించగానే వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు. కానీ ఇతరులకు హాని తలపెడితే హోలికకు ఉన్న వరం పనిచేయదనే విషయాన్ని మరిచిపోయారు. దాంతో హోలిక వరం బెడిసికొట్టి ఆమె అగ్నికి ఆహుతైపోయింది. హోలికా దహనం పేరిట జరుపుకునే ఆ పండగే హోలీ. మరొకటి కాముడి దహనం. తెలుగునాట హోలీని కామదహనం అని, కాముడి పున్నమి అని పిలుస్తారు. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఋషులను, సత్పురుషులను, దేవతలను, ప్రజలను వాళ్ళు వీళ్ళు అని లేకుండా రాక్షసులు కాని వారందరినీ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుడు అమిత బలవంతుడు. పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది. ఇంకేం, తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. శివుడు చూస్తే నేమో ఘోర తపస్సులో ఉన్నాడు. కనీసం కళ్ళు కూడా తెరవని స్థితిలో ఉన్నాడు. మరి శివాసతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలికించడం ఎలా? అందుకు స్వయంగా మన్మధుడే పూనుకొన్నాడు. ఒక వసంత కాలాన శివుడు యోగ నిద్రలో ఉన్న వనాన పార్వతీదేవి పూలు కోసుకుంటుండగా కాముడు ఆయనను కమ్ముకున్నాడు. కళ్ళు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో తన తపస్సుని భంగపరిచిన మన్మధుని మీద అంతే కోపగించాడు. పట్టలేని కోపంతో శివుడు తన మూడో కంటిని తెరవగా మన్మధుడు భస్మమైపోయాడు. ఆ ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ కామదహనం పేరుతో ఈ పండుగ నాడు మంటలు వేసుకుంటారు. కారణాలు ఏవైనా రంగులతోనూ మంటలతోనూ జరుపుకునే ఆ రోజు హోలీ పండుగ రోజు. కామదహనం పేరుతో మంటలు వేసి ఆ మంటల చుట్టూ నలుగురు కలిసి ఆడిపాడే సంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే. కానీ ఆ సంప్రదాయానికి భోగి పేరుతోనో హోలీ పేరుతోనో ఓ అందమైన రూపాన్ని ఇస్తారు. అంతేకాని ఈ పండుగకు పలానా దేవుడికి పూజ చేయాలనే నియమం కానీ, ఆచారం కానీ, పురాణ గాథ కానీ ఎక్కడా లేదు. అనాదిగా ఓ పండుగలా కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతికి మాత్రమే దక్కింది. ఇక అమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా ఏ ఆధునిక ఉత్సవానికి తీసిపోదు. ఈ పండుగను ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన రంగులతో, పదార్థాలతో తయారు చేసిన సహజ రంగులనే వాడాలి. కానీ ఆధునిక పోకడలు విపరీతమై రసాయనాలు, కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన వాటిని వాడి అనేక రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వీటిని వీడి మన పూర్వీకుల బాటలో పండుగ చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా మా భక్తి స్వరాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.